హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి. కుల్ఫీ ఐస్ క్రీము. బయట అయితే ఎండలు మండిపోతున్నాయి కదండి. అందుకు ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది కదా, చల్లగా. చక్కగా ఇంట్లోనే మనకు ఉన్న ఐటమ్స్ తోటే చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదైతే చూపిస్తాను, చూడండి. అందరం చక్కగా తినొచ్చు. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. కాజు, బాదం చక్కగా ఇలా కట్ చేసేసుకొని, తర్వాత కిస్మిస్ కూడా వైటు, బ్లాకు ఏవున్నా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే వైటు, బ్లాకు రెండు నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అందుకు వేసుకుంటున్నాను. లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. మీ దగ్గర ఉన్న ఐటమ్స్ మీరు వేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇదైతే కస్టర్డ్ పౌడరు. ఇది కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు మనం. తర్వాత నేనైతే పచ్చి కొబ్బరి అయితే ఉన్నదండి నా దగ్గర, దేవుడికి పూజ చేసింది అయితే. అది చక్కగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకుంటాను. కొబ్బరి కూడా మనకి చాలా మంచిది కదండి, అందుకనేసి చక్కగా కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఏదైనా సరే మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకొని, ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా మనం చేసుకొని తినొచ్చండి ఐస్ క్రీము. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఇలా కొబ్బరి అయితే నేను ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను, కొబ్బరి కూరలాగా. తర్వాత కొన్ని పీసులు అయితే ఇలా చిన్నగా నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ఇవి కూడా వేయడానికి. చూడండి, కొబ్బరి కూర అయితే పాలల్లో వేసి మరగబెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా పాలు తీసుకొని, చల్లటి పాలు తీసుకొని, మరగబెట్టినవే చల్లటి పాలు తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ అంతా వేసుకున్నాను. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిల్క్ అయితే ఒక బౌల్లోకి మనకి తీసుకోవాలి. మనం ఎంత ప్రిపేర్ చేస్తున్నామో అంత మిల్క్ అయితే మనం తీసుకోవాలి. అంటే ఎంతమందికి ప్రిపేర్ చేస్తామో అలా తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక బౌల్ పంచదార అయితే వేసేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ ఈ పాలు అయితే మరగబెట్టుకొని ఉంచుకున్నవే. అందులోకి పంచదార వేసేసి బాయిల్ చేసుకుంటున్నాను. పంచదార వేసేసుకొని చక్కగా బాయిల్ అయిపోయినాక, ఇది కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పౌడరు, కస్టర్డ్ పౌడరు కలిపేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 2 ఇలాచీ అయితే పౌడర్ కొట్టుకొని వేసేసాను ఇందులో, దంచేసుకొని. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, కొబ్బరి కూరు, అది కూడా ఈ స్టేజ్లో పాలు మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి. చూడండి, ఇందులో అయితే నేను కుల్ఫీ పెట్టుకుంటాను. బాగా బాయిల్ అయ్యాక ఇంకా వెనీలా కూడా వేసుకోవచ్చండి. తర్వాత బాగా చల్లార్చాక ఇందులోకి వేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అని పక్కన పెట్టుకున్నాను కదా, అవి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ కొద్దిగా ఆ మిల్క్ వేసుకొని, తర్వాత డ్రై ఫ్రూట్స్ మధ్యలో వేసుకొని, తర్వాత మళ్ళీ మిల్క్ వేస్తున్నాను. చక్కగా అలా మధ్యలో తగులుతుంటాయి కదండి, మనకి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి.
మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. సమ్మర్లో పిల్లలకి ఇలా చేసిస్తే చాలా బాగుంటుందండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బయట కొని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఇలా తయారు చేసి పిల్లలకి నచ్చే విధంగా మనం పెట్టొచ్చు. చూడండి, ఇలా ఫుల్గా వేసేసుకున్నాక ఇదైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా పెట్టేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక నైట్ అంతా పెట్టేసుకుంటే చక్కగా 8 అవర్స్ అయినా మనకి ఫ్రిడ్జ్లో ఉండాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. అప్పుడే మనకి చక్కగా కుల్ఫీ అయితే తయారైపోద్ది. తర్వాత ఇదైతే ఐస్ క్రీమ్ బౌల్లోనే వేసేసుకున్నాను. చూడండి, ఒక నైట్ అంతా ఉంచేసాను, ఎంత బాగా వచ్చాయో కుల్ఫీ. పిల్లలకి ఇలా చూపిస్తే ఇంకా ఎంతో ఎంజాయ్ చేస్తారు కదండి. చూడండి, ఇదైతే ఐస్ క్రీము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.